కాంతానికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళని ఎంతో ప్రేమగా ప్రాణంగా పెంచుకుంది. ఆమెకున్న మంచి మనసు కారణంగా పిల్లాడు చక్కటి ఉద్యోగంలో సెటిల్ కూడా అయ్యాడు. అందుకే వయసులో బాగా పెద్దవాడైన తన కొడుకు రవికి ఒక సంబంధం చూడాలని అనుకున్నాక కాంతం తన ఇంటికొచ్చే కోడలు తమలో కలిసిపోయే పిల్లయితే చాలు అనుకుంది. కాని కట్నం ఎక్కువ తెచ్చే పిల్ల కావాలి, పెద్ద అందగత్తై ఉండాలి అని మాత్రం ఏ రోజూ ఆలోచించలేదు. అందుకేనేమో ఆ దేవుడు కూడా తమకి తమ దగ్గర బంధువుల్లో ఉన్న పిల్ల మీనాక్షి సంబంధం చూపించాడు. మీనాక్షి ఇంట్లో అందరికీ నచ్చటంతో మీనాక్షి కాంతం ఇంటికి కోడలైపోయింది. అలా కూతురిని అత్తారింట్లో అప్పగింతలు చేసి వెళ్లటానికొచ్చిన ఆమె తల్లి శాంతి మీనాక్షితో ఇలా అంటుంది. చూడవే మీనాక్షి, నీ అదృష్టమో లేక మేం చేసిన పుణ్యం పండిందో తెలీదు కాని ఇంత చక్కటి మెట్టి నీళ్ళు నీకు దొరికింది. ఇక మీ అత్తగారైతే బంగారమేనే. సాధారణంగా ఏ ఆడపిల్లకి ఇంత అదృష్టం పట్టదే. కాబట్టి మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా పనులు తప్పించుకుంటూ పని దొంగలా ఉండడం మానేసి మెల్లమెల్లగా మీ అత్తగారి చేతుల్లో నుండి పనులు అందుకోవడం నేర్చుకో. అమ్మా, ఇదే ముక్క మా అత్త వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పావు, పెళ్లి ఫిక్స్ అయ్యాక చెప్పావు, ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్పావు, ఇదిగో మళ్ళీ కాపురానికి వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నావు. అంతేలేవే, నేను చెప్పింది లెక్క తెలుస్తుంది గాని నీకు చెప్పిన విషయం మాత్రం బుర్రకెక్కుతుందా అసలు? అంతేకాదు, ఎప్పుడైనా మీ ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లని కూడా చక్కగా చూసుకోవాలి. అత్తగారింట్లో కోడలకి ఎంత మంచి పేరొస్తే ఆమె బ్రతుకు అంత పచ్చగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. మన ఇంట్లోలాగా పని దొంగ ఆశాలు ఇక్కడ ఇయ్యాలని చూడబాక. అమ్మా, అవతల నాన్న నీకోసం వెయిట్ చేస్తుంటాడు కానీ నువ్వు బయలుదేరవే బాబు. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, బ్రతుకంటే భయం పుట్టించేస్తావు అంటూ తల్లి తన మంచి కోసం చెబుతున్న విషయాల్ని కూడా చాలా అలక్ష్యం చేసేది. నిజానికి మీనాక్షి ఒక పని దొంగ. వాళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎప్పుడూ ఇంటి నిండా జనాలుండి తను ఏ పని చెయ్యాలనుకున్నా ఎవరోకరు ఎదురుపడి ఆ పని పూర్తి చేసేవారు. దాంతో ఈ పని దొంగ ప్రతి పనిని ఎవరోకరికి అప్పజెప్పి పబ్బం గడుపుకునేది. అలాంటి పని దొంగ కాంతం ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. ఇక్కడికొచ్చాక కూడా కాంతం తన కొత్త కోడలితో ఏ పని చేయించటం లేదు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కాంతం కూతురు పావని అప్పుడప్పుడు సెలవులకి ఇంటికొస్తూ ఉంటుంది. అలా కొత్తదొనొచ్చాక ఒకసారి హాస్టల్ నుండి ఇంటికొచ్చిన ఆమె తన తల్లి కాంతంతో ఇలా అంటుంది. అమ్మా, వదిన మన ఇంటికొచ్చి 6 నెలల పైన అయింది కదే. మరి ఇప్పటికి కూడా వదినమ్మతో ఏం పనులు చేయించకుండా అన్నీ నువ్వే చేస్తావేంటే? అసలు వదినికి పనులు చేయడం వచ్చంటావా? చూడవే పావని, ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో యువరాన్లా పెరుగుతుందే. అందుకే అక్కడ ఆడపిల్లలకి పనులు నేర్చుకునే అవసరం ఉండదు. ఎవరైనా సరే అత్తారింటికి వచ్చాకే పనులు నేర్చుకుంటాం, చేస్తాం. కాబట్టి మెల్లగా మీ వదినే చేసుకుంటదిలే గాని నువ్విట్ట వదిన మీద అనుమానపడబాక అంటూ తన కోడల్ని వెనకేసుకొచ్చింది. కాని ఆ పని దొంగ కోడల్ని ఒక్క క్షణం కూడా అనుమానించలేదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉండి కాంతం తన కోడలికి పనులప్ప చెప్పినా ఈ పని దొంగ ఏదో ఒక వంకతో దాటేస్తుందే కాని ఆ పనులు మాత్రం అలాగే ఉంచుతుంది. పైగా మీనాక్షి మంచి మాటకారి కావటంతో ఆమె పని దొంగ అనే విషయం మాత్రం అత్తగారి తలంపులోకి కూడా రానివ్వటం లేదు. అలాంటి సమయంలో ఒకసారి కాంతంకి కాస్త సుస్తుగా ఉన్న సమయంలో ఇంటికెవరో బంధువులొచ్చారు. వాళ్ళకి వండిపెట్టి ఏ లోటు లేకుండా చూసుకోమని అత్తగారు చెప్తే ఈ పని దొంగ కోడలు ఇంట్లో చేసి పెట్టడం మానేసి బయట నుండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టింది. అదేమని అత్తగారు అడిగితే ఆ పని దొంగ కోడలు ఏం చెప్పిందో తెలుసా? ఈ పనులన్నీ నేను చేయలేక కదత్తయ్యా, కానీ ఇక్కడ మీకేమో నలతగా ఉండి వాళ్ళతో మంచి చెడు ముచ్చట్లు పెట్టడం లేదు. అలా నేను ఇంటి పనులు అవి చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడకపోతే రేపు మనకి ఎంత చెడ్డ పేరు చెప్పండి. బయటికెళ్ళి వీళ్ళు మన గురించి ఎంత తప్పుగా ప్రచారం చేస్తారో ఆలోచించండి. కాంతం ఇంటికెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకున్నదే లేదని. అందుకే అత్తయ్య, పనులు చేయలేక కాదు, అలా చేస్తే మన ఇంటి పరువు పోతుందని ఇలా బయట నుంచి తెప్పించాను. మంచి పని చేసేవా కోళ్ళ. నువ్వన్నట్టు గుమ్మంలోకి వచ్చిన వాళ్ళతో మాట మంతి కూడా లేదని మన మీద నింద పడినా పడేదేలేవే. మరేమనుకున్నారు, నేను చాలా ముందు వెనక ఆలోచించి చేస్తానత్తయ్య, ఏ పనైనా సరే అంటూ తన అత్తగారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనకి అనుకూలంగా తిప్పేసుకునేది ఏ పరిస్థితిరైనా మీనాక్షి. ఇలా ఈ పని దొంగ వదినమ్మ విషయంలో ఆమె మరదలకి చాలా కంప్లైంట్స్ మొదలయ్యాయి. నిజానికి కొత్త కోడలు ఇంటికొచ్చాక పని పెరిగింది. ఆ పని పెరగటం మొదలయ్యాకే తన తల్లి తరచుగా అనారోగ్యం పాలవుతుంది.
అందుకే ఎలాగైనా ఒకసారి తన వదినమ్మతో బట్టలు ఉతికించాలని ఈ తుంటరి మరదలు తమ ఇంట్లో వాషింగ్ మెషిన్ పని చేయకుండా ఏదో వైర్ లాగేసింది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు వెళ్ళి తన తల్లితో ఇలా అంటుంది. అమ్మా, మన వాషింగ్ మెషిన్ పాడైపోయినట్టుందే. నాకేమో బయటికెళ్లే పనుంది. ఒక పని చేయి, వదినమ్మకి చెప్పి బట్టలన్నీ ఉతికించవే. హాస్టల్ నుండి వచ్చానేమో చాలా బట్టలున్నాయి. వాషింగ్ మెషిన్ ఉంటే 2 సార్లు వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదు కదా. చేత్తో పిండేయమని వదినమ్మని అని తన మరదలు ఆమె తల్లితో చెబుతున్న మాటలు దూరంగా నిలబడి వింటుంది ఆ పని దొంగ వదినమ్మ. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మ నా మరదలా, ఎలాగైనా నాతో బండెడు బట్టలు ఉతికించాలని ప్లాన్ చేసావు కదా. చెప్తా, నీకు ఎలా కౌంటర్ ఇస్తానో చూడు అని తన మరదలు బయటికి వెళ్ళిపోయాక అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు కాంతం తన కోడలతో, చూడమ్మా కోళ్ళ, మన పావని మళ్ళీ రేపెప్పుడో హాస్టల్కి వెళ్ళిపోవాలంట. అది తెచ్చిన విడిచిన బట్టలు అవి ఉన్నాయంట. కాస్త అట్లా జాడించి ఆరయ్యమ్మా. వాషింగ్ మెషిన్ కూడా పని చేయడం లేదంట. బట్టలు పిండడం ఒక పెద్ద పని అత్తయ్య. పిండేయచ్చు, కానీ నేను అక్కడే ఇరుక్కుపోతే ఇంట్లో వంట ఎలా చెప్పండి. మీరిలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మరదలేమో ఏదో పనుందని బయటికెళ్ళింది. మళ్ళీ మీ అబ్బాయి వచ్చేసరికి వంట అవ్వాలి. ఇలా ఎన్ని పనులు లేవు నాకు. నిజమేనే, మరి ఏం చేద్దామంటావు? నీకు పనులు అందుకోనా? అబ్బే, ఎందుకు అత్తయ్యా? ఇదే ఊళ్ళో మా చిన్న మామయ్య పెద్ద కూతురు ఉంటుంది కదా. ఒక పని చేస్తాను, ఉతకాల్సిన బట్టలని ఒక సూట్ కేసులో పెట్టుకుని దాని ఇంటికి వెళ్తాను. అది ఈ మధ్యనే హెవీ లోడ్ వాషింగ్ మెషిన్ కొందలేండి. అందుకే మా ఇంట్లో ఎవరూ లేరు. నేను పుట్టింటికి వెళ్ళొచ్చేసరికి మీరంతా ఏటో వెళ్ళారని చెప్పి మన బట్టలు దాన్ని వాషింగ్ మెషిన్లో వేసేసి వస్తానత్తయ్య. బాగోదేవనే, అవన్నీ నేను చూసుకుంటానుగా అంటూ తన ప్లాన్ ప్రకారం పెద్ద ట్రాలీ బ్యాగ్లో పిండాల్సిన బట్టలన్నీ సర్దుకొని తన బంధువింటికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు అక్కడే వాళ్ల చేతే ఆ బట్టలు వాషింగ్ మెషిన్లో వేయిస్తూ అక్కడ కూడా తన పనిని తప్పించుకొని కూర్చుంది. చివరికి ఇక్కడ తమ ఇంట్లో వంట కూడా ఎగ్గొట్టింది. కానీ మధ్యాహ్నానికి ఒక క్యారియర్లో కూరలు అవి తీసుకొచ్చి ఇలా అంటుంది. ఏమనుకోకండి అత్తయ్య, ఒకే ఊళ్ళో ఉన్నా కూడా ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళడం కుదరదు కదా. అందుకే కలవగానే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెబుతా కూర్చుంది. అందుకే బట్టలు వేసేసి వద్దాం అనుకున్నా, కానీ రాలేకపోయాను. అయితే ఏంలేండి, ఇదిగోండి కూరలు అవి తీసుకొచ్చాను. ఈ పూటకి ఇవి సర్దుకుంటే అటు ఆ పని అయిపోతుంది, ఇటు ఈ పని అయిపోతుంది అని చెప్పి తెలివిగా అటు వంట పని ఇటు బట్టలుతికే పని కూడా తప్పించుకుంది ఆ పని దొంగ వదినమ్మ. ఈ విధంగా ఎలాగైనా తన వదినతో పనులు చేయించాలని ఆ మరదలు 600 పని తప్పించుకోవటమే కాని పని చేయకూడదని ఫిక్స్ అయిన వదినగారు. ఇలా ఆ ఇంట్లో కంటికి కనపడని ఒక టామ్ అండ్ జెర్రీ షోనే నడిచేది ఎల్లప్పుడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పల్లెటూరి వదిన సిటీ మరదలు. ఒక ఊళ్ళో రవి, పావని అనే అన్నా చెల్లెలు ఉన్నారు. వారికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో ఒంటరివాడైన అన్నయ్య రవినే పావనిని పెంచి పెద్ద చేశాడు. కాని చిన్నతనం నుండి పావనికి తల్లిదండ్రుల ప్రేమంటే ఏంటో తెలియదు. అన్న ఉన్నాడంటే కేవలం తన అవసరాలు తీర్చగలిగాడే కాని ఆమెకి కావాల్సిన ప్రేమని పంచలేకపోయాడు. కాని కొన్నేళ్ల క్రితం రవి మీనాక్షి అనే పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పల్లెటూరి పిల్ల గనుక ఆ అన్నా చెల్లెలకి అనుబంధం అంటే ఏంటో అతి తక్కువ కాలంలోనే చూపించింది. ఆ వదినమ్మ వచ్చాకే ఆ మరదలు పావనికి కూడా తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా పోయింది. ఎందుకంటే తన అన్నకన్నా తన పల్లెటూరి వదినమ్మే ఆ మరదల్ని ఎన్నో రెట్లు ఎక్కువ అభిమానంతో చూసుకుంటుంది కాబట్టి. అలాంటి సమయంలో ఒకరోజు మీనాక్షి తన భర్త రవితో ఇలా అంటుంది.
బావా, మా బుల్లి బాబాయ్ దగ్గర ఒక సంబంధం ఉందంట. ఆ సంబంధం మన పావనికి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమో మీనాక్షి, అవన్నీ నాకు తెలీదు. నువ్వు మాట్లాడితే మాట్లాడు. పెళ్లి ఫిక్స్ అయితే నాకు చెప్పు. డబ్బులు సిద్ధం చేయాలి కదా. అది కాదు బావా, ఫిక్స్ అయితే చెప్పడం ఏంటి? నువ్వు కూడా మాట్లాడాలి కదా. నాకు అవేమీ మాట్లాడడం తెలీదులే మీనాక్షి, నువ్వే మాట్లాడు అంటూ తన పల్లెటూరి భార్య వచ్చాక పూర్తిగా చెల్లెలి బాధ్యతల్ని ఆమెకి వదిలేసిన వాళ్ళ బిహేవ్ చేయసాగాడు. ఇలా తన అన్నా వదినలు తన కోసం పెళ్లి సంబంధం విషయం మాట్లాడడం విన్న మరదలు పావని తన అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాక తన వదినమ్మ దగ్గరికొచ్చి, వద్దునమ్మా, నాకు పెళ్ళొద్దేమొద్దు. నీకు దూరంగా వెళ్ళి నేనెలా ఉంటాను? నేను నీతోనే ఉంటాను. అలా అంటే ఎలా మరదలా? మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఈ పాటికి నీకు పెళ్లి చేసేవారే కదా. అయినా మీ అమ్మా నాన్న మన పిల్లల్లాగా మన కడుపులో పుట్టాలంటే మనం పెళ్లిళ్ళు చేసుకోక తప్పదు కదా. అని చెప్పటంతో మరదలు పావని సమాధానపడుతుంది. పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక ఉన్నంతలో మరదలికి చక్కగా పెళ్లి చేశారు రవి మీనాక్షి. అలా ఆమెని అత్తారింటికి పంపిస్తున్నప్పుడు పల్లెటూరి వదిన దగ్గర ఆ మరదలు ఏడుస్తూ తన వదినమ్మతో ఇలా అంటుంది. ఎందుకొద్దునా, మనలాగా ఈ పల్లెటూరులో ఉండే సంబంధం చూడకుండా ఇలా పట్నం సంబంధం చూసావు నాకు. ఇప్పుడు ఎవరో తెలియని ఆ పట్టణానికి వెళ్ళి అత్తారింట్లో నేనొక్కదాన్ని ఎట్లా ఉండాలి? అదే ఇక్కడ కుర్రాడైతే మీకు దగ్గరలోనే ఉండేదాన్ని కదా. ఇక్కడ జనాన్ని, ఈ వాతావరణాన్ని వదిలే అవసరం వచ్చేది కాదు కదా వదిన. చూడు మరదలా, ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక మెట్టినింట్లో అడుగు పెట్టడం తప్పదు. అది పట్నమైనా పల్లెటూరైనా ఒకటే కదా. అయినా నీకు ఎంతో చక్కటి సంబంధం తెచ్చాను. తల్లిలా చూసుకునే అత్తగారుంది. ఇక నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు అని తన మరదలికి ధైర్యం చెప్తుంది. ఇంతలో పావని అత్తగారు సూరమ్మ అక్కడికి కోపంగా వస్తుంది. ఏమమ్మా, మీ వదిన మరదల అప్పగింతలో ఇవాళ్టికైనా అవుతాయా లేదా? త్వరగా కానివ్వండి, అవతల చీకట పడుతుంది అని అనటంతో వదినా మరదలిద్దరూ షాక్ అవుతారు. వాళ్ళని చూసిన అత్తగారు, మరీ అంత షాక్ అవ్వకోళ్ళ, మీ ఏడుపు లాపడానికని అలా అన్నాను అంతే. జోక్ చేశానులే. ఇక బయలుదేరదాం మీనాక్షి, అవతల వర్జం వచ్చేస్తుంది అని చెప్పి తమ కోడల్ని తమతో పాటు పట్నం తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా మరదలి పెళ్లి తరువాత వదినమ్మ తన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ తన మరదలు ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని ఎదురుచూస్తూ ఉంటుంది. అదే విశేషమో ఏమో, ఆ వదినా మరదలిద్దరూ ఒకే సమయంలో గర్భవతులయ్యారు. రోజుల వ్యత్యాసంలో మొదట మీనాక్షి తల్లయింది. ఆమెకు ఒక మగపిల్లాడు పుట్టాడు. అక్కడ పట్నంలో మరదలు పావనికి ఆడపిల్ల పుట్టింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్లవుతున్న కొద్దీ మరదలి రాకపోకలు తగ్గుతూ వచ్చాయి. కాని కొన్నేళ్ల తర్వాత ఒకరోజు పొలంలో పనిచేసుకుంటున్న మీనాక్షి దగ్గరికి తన కొడుకు పరుగు పరుగున వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మా అమ్మా, మన ఇంటికెవరో వచ్చారే అని చెప్పటంతో మీనాక్షి వెళ్ళి వచ్చింది ఎవరా అని చూస్తే తన మరదలు పావని ఆమె కూతురితో సహా వచ్చింది. ఆమెను చూసిన మీనాక్షి ఆప్యాయంగా, పావని, నువ్వా? ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైపోయిందో నిన్ను చూసి. రోజులవటం ఏంటొదినా? ఎన్నో ఏళ్ళు అవుతుంది వదినా. పిల్లలు పుట్టాక కాలం గిరుని తిరిగిపోయింది అనిపిస్తుంది. పైగా సిటీని వదిలి ఈ విలేజ్కి రావాలంటే అదో పెద్ద పని కూడా వదినా అని చెప్పి వదినా మరదల్లో పలకరింపులు, తమ పిల్లలతో ఒకరికొకరు పరిచయాలు అయిపోయాక డిన్నర్ టైంలో మరదలి కూతురు తల్లితో ఇలా అంటుంది. మమ్మీ, నాకు ఈ ఫుడ్ వద్దు. నాకు పిజ్జా కావాలి. ఈ ధర్టీ ఫుడ్ నాకు వద్దు. ఓకేమ్మా, నేను నీకు వేడివేడిగా పిజ్జా చేసి పెడతాను. ఆ దట్టి ఫుడ్ అక్కడ డస్ట్బిన్లో పడే అని చెప్పటం వింటుంది వదినమ్మ. అప్పుడు మరదలితో ఇలా అంటుంది. పావని, ఏంటమ్మా ఇది? పిల్లలకి డబ్బు విలువ, తిండి విలువ చెప్పకుండా పెంచుతున్నావా? సమయం కాని సమయం పిల్ల ఏదో అడిగితే మాత్రం ఉన్నది తినమని చెప్పడం పోయి తిండిని డట్టి అంటావేంటి నువ్వు కూడా? నువ్వు ఫీల్ అవ్వకొద్దినా. మా సిటీలో ఇదంతా కామన్. ఫుడ్ నచ్చకపోతే నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేస్తాం. ఈ వండుకోవడాలు టైం వేస్ట్ పని వదినా. విలేజ్లో ఆర్డర్ చేయడం అంటే కుదరదు కదా. అందుకే దానికి చేసి పెడతానులే అని చెప్పాను. నువ్వు చాలా మారిపోయావు పావని. మారకపోతే సిటీలో బ్రతకలేం వదినా అని చెప్పింది. ఇక ఆ తర్వాత రోజు నుంచి పట్నం నుంచి మీనాక్షి మరదలు పావని వచ్చిన సంగతి తెలిసి ఆమెను పలకరించటానికి వాళ్ళ బంధువులు, పావని స్నేహితురాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళని చూసి మరదలి కూతురు ఇలా అంటుంది. అమ్మా, ఈ దట్టి పీపుల్ అందరు నీ ఫ్రెండ్సా? వాళ్ళ దగ్గర ఇది స్మెల్ వస్తుంది. యాక్. వాళ్ళు పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కదమ్మా.
అందుకే అలా వాసన వస్తూ ఉంటుందిలే. తర్వాత నీకు స్నానం చేయించేస్తాలే, అంతా సెట్ అయిపోతుంది. ఇది కూడా వదినమ్మ వింటుంది. మరదలి మీద ఆమె కూతురి మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు వెంటనే కోపంగా ఇలా అంటుంది. పావని, ఏం నేర్పిస్తున్నావు మా పిల్లకి? డట్టి వాసన. నువ్వు ఆ డట్టి వాసనలో పుట్టి పెరిగి పట్నం వెళ్ళావు, గుర్తుందా? కానీ ఇక్కడున్నప్పుడు ఆ మట్టి వాసన నీకు అన్నం పెట్టింది, నిన్ను పట్నం ఇంటికి కోడలుగా పంపింది. అది మర్చిపోకు అని అంటుంది. వదిన అన్న మాటలకి మరదలికి బాగా కోపమొచ్చింది. అందుకే తినకుండా వెళ్ళి పడుకుంది. అప్పుడు వదినమ్మ మరదలి కోసం అన్నం కలుపుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, చూడు పావని, నన్ను క్షమించు. ఏ పట్నానికైనా మూలం పల్లెటూరేనమ్మా. అలాంటి పల్లెటూరిని నువ్వు నీ కూతురికి తక్కువ చేసి చెప్తున్నావంటే నాకు కోపం ఆగలేదు. ఒకసారి ఆలోచించు. నీ చిన్నప్పుడే మీ అమ్మా నాన్న పోతే ఒక్క ముద్ద అన్నం కోసం మీరు ఎంత అల్లాడిపోయారో. ఆ రోజునాడు మీరు పల్లెలో ఉన్నారు కనుకే మీకు రోజు గడిచింది. అదే సిటీలో ఉంటే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకునేవారా? అలాంటిది ఇప్పుడు నీ కూతురు ఈ తిండిని డట్టి అంటే మూతి మీద కొట్టకుండా నువ్వు కూడా డట్టి అంటావా? ఈ పల్లెటూరులో వచ్చేది మట్టి వాసన కాదమ్మా, అది మనతో రక్త సంబంధం లేకపోయినా ఇక్కడ వాళ్ళు మన మీద చూపించే ప్రేమ అని చెప్పటంతో మరదలికి అప్పుడు తన తప్పేంటో తెలిసొచ్చింది. 2 రోజులుగా తను పట్నం నుండి వచ్చిన అహంకారంతో చేసిన పనులకి ఆమెకు సిగ్గుగా అనిపించింది. అందుకే తన వదినమ్మతో ఇలా అంటుంది. తప్పంతా నాదే వదినమ్మా. 24 గంటలు డబ్బులు, అవసరాలు, విలాసాలు, సౌకర్యాలని ఆ సిటీ మాయలో పడి ఇక్కడున్న మనుషుల్ని, వారి ప్రేమల్ని మర్చిపోయాను అని చెప్పి ఆ రాత్రికి పడుకొని తెల్లారి తన కూతుర్ని పొలంలోకి తీసుకెళ్లి ఆ మట్టిలో దింపి ఆ తడి మట్టిలోని వేడి ఎలా ఉంటుందో చూపించింది. ఇక ఆ తర్వాత నుండి పల్లెటూరంటే తక్కువ అనే భావన తన కూతురులో రాకుండా మొత్తం ఆ ఊరంతా తిప్పి చూపించి ఇరుగు పొరుగు అందరినీ తన కూతురికి పరిచయం చేస్తూ పల్లెటూరి విలువని తనతో పాటు తన కూతురికి కూడా పరిచయం చేసింది. ఈ విధంగా పల్లెటూరంటే చిన్న చూపు చూసిన మరదలు మళ్లీ తను పుట్టి పెరిగిన పల్లెటూరి గొప్పతనాన్ని వదినమ్మ సహాయంతో తెలుసుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊర్లో నారాయణ, లలితమ్మ అనే దంపతులు ఉంటారు. ప్రభాకర్, ధనుంజయ్, సురేష్ అనే 3 కొడుకులుంటారు వీళ్ళకి. పెద్దవాడు ప్రభాకర్, రెండవవాడు ధనుంజయ్ల కన్నా మూడవవాడు సురేష్ 10-12 సంవత్సరాల చిన్నవాడు. దాంతో సురేష్కి ఊహ తెలిసేసరికే తన అన్నలిద్దరూ హైస్కూల్ వయసుకొచ్చేసి వేరే ఊళ్ళో ఉంటూ హాస్టల్లోనే చదువుకుంటూ ఉంటారు. ఇలాగే ఏళ్లు గడుస్తాయి. సురేష్కి 10 సంవత్సరాలొచ్చేసరికి నారాయణ ఒక స్నేహితుడిని నమ్మి షూరిటీ సంతకం పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడతాడు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు సంతకం పెట్టేటప్పుడు ఆలోచించుకుని ఉండాల్సిందండి. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎదిగే సమయానికి, వాళ్ళ చదువులకి డబ్బు అవసరం పడే సమయానికి ఇలా జరిగింది. ఏదో నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని జాలిపడి షూరిటీ పెట్టాను. వాడిలా నన్ను మోసం చేసి ఐపీ పెట్టి పోతాడని నేను కలగంటానా చెప్పు. ఇప్పుడు పెద్దోళ్ళిద్దరూ కాలేజీల్లో ఉన్నారు. ఇంకా 1-2 సంవత్సరాల్లో అలా చదువులు పూర్తయితే ఒకడికైనా ఉద్యోగం వస్తే మన కష్టాలు తీరతాయి. కానీ అప్పటి వరకు వచ్చే ఆ కాస్త జీతంతోనే పెద్దలిద్దరినీ కాలేజీల్లో, చిన్నాన్ని స్కూల్లో చదివించాలంటే నా రెక్కల బలం సరిపోదనిపిస్తుంది లలిత. పోనీ నేను మన కాలనీలో ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలో సీసాలు కడిగే పనికి వెళ్ళనా అండి? ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు, ఏదో ఒక ఖర్చుకు వస్తాయి కదా. వద్దులే లలిత, మన బంధువులకి ఈ విషయం తెలిస్తే నేను తట్టుకోలేను. రూపాయి సాయం ఎవడూ చేయడు గాని మాటలు మాత్రం టక్కున అనేస్తారు. నా తంటాలేవో నేను పడతాలే అని చెప్పి బాధగా కూర్చుంటాడు నారాయణ. అప్పటి వరకు తన తల్లిదండ్రులు గదిలో మాట్లాడుకుంటున్న ఆ మాటల్ని బయట నుంచి సురేష్ వింటాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు. పాపం, నాన్న ఇంత కష్టపడి 3 చదివించాలంటే తన వల్ల అవ్వదు అంటున్నాడు. అమ్మని పనికి పంపడం బాగోదు కనుక నేనే చదువు మానేసి ఏదైనా పనికి వెళ్తాను. అప్పుడు నాన్నకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందిగా నా సంపాదన అని సురేష్ అనుకుని తెల్లవారి అదే విషయం తల్లితో చెప్తాడు. అప్పుడు తల్లి సురేష్తో ఇలా అంటుంది. నువ్వు చదువు మానేస్తే ఎలారా? రేపెలా బ్రతుతో చెప్పు. ఏం పర్వాలేదమ్మా, అన్నయ్యలిద్దరూ బాగా చదువుకున్నారు కదా, వాళ్ళే నాకు ఏదో ఒక దారి చూపిస్తారు. ఏ ముద్దుల తమ్ముని ఆ మాత్రం చూడరా. నేను క్లాస్ పెరుగుతున్నానమ్మా. ప్రతి క్లాస్కి బుక్స్ అని, బూట్లని, యూనిఫారంలని, ఫీజులు, ఇలా ఎన్నో ఖర్చులుంటాయమ్మా. అవి కూడా ప్రతిసారి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చదువు మానేస్తే ఆ డబ్బులు అన్నయ్యలకు ఉపయోగపడతాయి కదా. వాళ్ళు త్వరగా చదువులు అయిపోతే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి.
కావాలంటే నేను అప్పుడు చదువుకుంటానులేమ్మా. అని తల్లిని సమాధానపరిచేలా చెప్తాడు. అప్పటికీ ఆమెకు కూడా అంతకన్నా వేరే దారి లేదనిపిస్తుంది. అదే విషయాన్ని భర్త నారాయణకి చెప్తుంది. మొదట్లో నారాయణ అందుకు ఒప్పుకోలేదు. కానీ ఒకరోజు లలిత తన భర్త నారాయణతో ఇలా అంటుంది. ఏవండి, పెద్దోడు డబ్బు కావాలని ఉత్తరం రాశాడు. వాడికేవో పరీక్షలున్నాయంట. ఫీజు కోసం డబ్బులు అవసరమని రాశాడండి. ఆ మాట విన్నాక నారాయణకి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో తన దూరపు చుట్టం గోవిందులు ఇంటికొస్తాడు. నారాయణి పలకరిస్తూ ఇలా అంటాడు. ఏం బావా, ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలతో మొదలుపెట్టి లొడలొడా 1 గంటసేపు ఏవో కబుర్లు చెప్తూనే ఉంటాడు. చివరిగా మాటల్లో మాటగా ఇలా అంటాడు. మన వెంకట సుబ్బయ్య లేడు, కారు షెడ్లో పనిచేయడానికి కుర్రాడి కోసం చూస్తున్నాడు బావా. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళ కుర్రాడు ఉన్నాడంటే అని తీసుకెళ్లి పనిలో పెడదామని వచ్చా. ఆ తినే రూపాయి ఏదో మనోడే తింటాడులే అనుకున్నా. కానీ ఆడేమో ఇంట్లో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఆడి దోంపదేగా. ఇప్పుడు నేను మన వెంకట సుబ్బయ్యకి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంది బావా. చక్కగా నెలకు 5,000 ఇచ్చి పని నేర్పేవాడు దొరికాడు. అయినా కుర్ర వెదవకి తినే అదృష్టం లేదులే బావా. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని గోవింద్ చెప్పటంతో నారాయణ అవసరం అతన్ని ఆశపడేలా చేసింది. అప్పుడు ఆ మాటని రెట్టిస్తూ ఇలా అంటున్నాడు. ఏంట్రా, 5,000 ఇస్తాడా పనిచేసే కుర్రాడికే? అవును బావా, అంత పనొత్తుడుంటది మరి ఆ షెడ్లో, అందుకే ఆ జీతం అని గోవింద్ చెప్పటంతో నారాయణ ఖర్చులు అవసరాలు అన్నీ అతని కళ్ళ ముందు కదులుతాయి. వెంటనే ఇలా అంటాడు. సరేరా బామ్మర్ది, నాకొక సాయం చేసి పెట్టు. ఆ పనిలో మన చిన్నాడు సురేష్ని పెట్టించరా. మన సురేషా? ఎందుకు బావా, ఆడు చదువుకుంటున్నాడు కదా. లేదురా, ఆడికి చదువు అబ్బలేదు. కనీసం ఇలా ఏదైనా పనిలో అయినా ఉంటే ఆడి బతుకాడు బతుకుతాడు గదా అని కొడుకుని పనిలో పెట్టించటం కోసం ఒక అబద్ధం చెప్పేస్తాడు నారాయణ. దాంతో గోవింద్ సురేష్ని తనతో పాటు తీసుకెళ్లి వెంకట సుబ్బయ్య దగ్గర పనిలో పెట్టిస్తాడు. కొంత డబ్బుల్ని అడ్వాన్స్గా కూడా తీసుకుంటాడు. ఆ డబ్బుని పెద్ద కొడుకు ప్రభాకర్కి పంపిస్తాడు. ఆ రోజు రాత్రికి తన బాధని భార్యతో చెప్పుకుని నారాయణ బాధపడుతూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను లలిత. మన చిన్నాడి బతుకుని ఒత్తిగా చేసి పెద్దాడి జీవితాన్ని ఎలిగిస్తున్నాను. పాపం మన కష్టం చూడలేకాడు. నాన్న నేను చదువు మానేసి పనిలోకి వెళ్తానన్నాడు. డబ్బులు తెచ్చి నీకు ఇస్తానంటే, వద్దురా నువ్వు చదువుకో, డబ్బు సంగతి నేను చూసుకుంటానని చెప్పలేని దౌర్భాగ్యున్నయ్యాను. వాడిచ్చిన అవకాశాన్ని వాడుకొని నీ ఇంటి అవసరాలకి కూలోడిగా చేశాను లలిత అని భార్యతో తన బాధ చెప్పుకొని బోరున ఏడుస్తాడు. పాపం భర్త బాధ చూస్తూ లలిత కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఒక పక్క పెద్ద కొడుకు జీవితం బాగుపడ్డం కోసం తమ 3వ కొడుకు జీవితాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఆమె నోట మాట రావటం లేదు. కేవలం కళ్లల్లో దారగా నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అలా జరిగి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాడు ప్రభాకరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి జీతం, మంచి పొజిషన్లో ఉండి బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇక 2వ కొడుకు ధనుంజయ్ సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని చక్కగా లాభాలతో వ్యాపారం చేసుకుంటూ అన్నయ్యతో పోటీపడి మరీ సంపాదిస్తున్నాడు. ఇక ఆఖరివాడు సురేష్ తనకి పని నేర్పించిన గురువు చనిపోవటంతో అదే గ్యారేజ్ని తను నడుపుతూ ఇప్పటికీ ఇంటి అవసరాల్ని తనే తీరుస్తున్నాడు. ఒకరోజు లలిత తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, నేను పెద్దాడికి చిన్నాడికి ఫోన్ చేసి చివాట్లు పెడదామనుకుంటున్నాను. ఏమైంది లలిత? ఏమవ్వటం ఏంటండి? వాళ్ళిద్దరూ ప్రయోజకులయ్యి మనకి కాస్త ఆసరాగా ఉంటారనే కదా ఆఖరి వాడిని చదువు మానిపించాం, పనిలో పెట్టాం. వాడి డబ్బుతో ఇక్కడి వరకు వచ్చాం. కానీ ఈ పెద్ద గాడిదలిద్దరూ చదువుకొని బాగా సంపాదిస్తున్నారండి. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడమే తప్ప ఇంటికి ఏమీ పంపరు. ఎప్పుడో వచ్చినప్పుడు నాకొక చీర, మీకొక జత బట్టలు తెచ్చి మనల్ని బుట్టలు వేసి పోవటమే గాని ఇంటి బాధ్యతల్ని పట్టించుకోరా. అందుకే వాళ్లతో తేల్చుకుందాం అనుకుంటున్నాను అని లలిత చాలా కోపంగా అనటంతో నారాయణ కూడా ఇలా స్పందిస్తాడు. చాన్నాళ్ళుగా నేను కూడా ఈ విషయం వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నానే. కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావో, బాధపడతావేమో అని ఊరుకున్నాను. లేకపోతే వాళ్ళందొస్తే మన కష్టాల నుంచి బయటపడతామనే కదా వాళ్ళని అంత కష్టాల్లో కూడా చదువు లాక్కుండా చదివించాం. ఇప్పుడు వేషాలేస్తున్నారు నా కొడుకులిద్దరూ అని అగ్నికి ఆర్ధ్యం తోడైనట్టుగా భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. ఇంతలో వారి సంభాషణ పూర్తవ్వకుండానే సురేష్ అక్కడికొస్తాడు. నాన్నా ఆగండి, మీరు కూడా అమ్మకి తోడై అన్నయ్యని అలా అంటారేంటి? రారా నా ఆఖరి కొడక, అసలు నీ వల్ల కాదు ఆ సన్నాసులిద్దరూ అట్టా తయారైంది. అన్నల్ని ఒక్క మాట అననివ్వు, వెంటనే అడ్డం పడిపోతావు.
నీ వల్లే ఇన్నాళ్ళు వాళ్ళనేమీ అనలేకపోతున్నాం. కానీ ఇప్పుడు బ్యాంకులో ఉన్న అప్పు తీర్చడానికి ఫోన్ చేస్తే తమ్ముడున్నాడు కదా వాడి దగ్గర సర్దుకోండి, మేం తర్వాత అడ్జస్ట్ చేస్తామని చెప్పారు నా కొడుకులిద్దరు అని తన పెద్ద కొడుకులిద్దరి మీద కోపంతో ఊగిపోతూ ఉంటాడు నారాయణ. అప్పుడు తన తల్లిదండ్రుల్ని సముదాయిస్తూ సురేష్ ఇలా అంటాడు. వాళ్ళన్నదానిలో తప్పే ఉంది నాన్న. పాపం వాళ్ళు ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఒకరేమో వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ అవసరాలు వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి కదా, మీరెందుకు వాళ్ళని అడగటం? నేనున్నాను కదా నాన్న ఆ లోన్ సంగతి చూడ్డానికి, మిమ్మల్ని చూసుకోవడానికి. అంటే ఏంట్రా, నిన్నే గాని వాళ్ళని మేం కనలేదంటావా? వాళ్ళని అడిగే హక్కు కానీ వాళ్ళ నుండి ఆశించే అధికారం కానీ మాకు లేదంటావా? ఏంటి నువ్వనేదే? అని ఒక్కసారిగా లలిత సురేష్ మీద చాలా సీరియస్ అయిపోతుంది. తన తల్లిని అంత కోపంగా చూసి సురేష్కి ఏమని బదిలివ్వాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఆఖరి కొడుకు కష్టంతో ఎదిగిన ఆ పెద్ద కొడుకులు అసలు తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటారా? అన్నలంటే ఇంత అభిమానం ఉన్న తమ్ముణ్ణి ఆ అన్నలిద్దరూ ఎలా చూడబోతున్నారు? అసలు ఈ అన్నాదమ్ముల మధ్య మునుముందు రాబోతున్న సమస్యలేంటి? ఇవన్నీ మనం తరువాతి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.